హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈ వీడియోలో అయితే మీకు వారాహి నవరాత్రుల నుంచి ఎలా చేసుకోవాలో పూజని ఈ వీడియోలో మీకు చేసి అయితే చూపిస్తాను. అమ్మవారికి మనం నవరాత్రులు చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు ఆ రోజు మనం ఏ టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా ముందు రోజు అన్నీ తీసుకొచ్చి పెట్టుకోవాలి. మనం గుళ్ళో అనుకునే వాళ్ళు గుళ్ళో చేసుకోండి, ప్లేస్ ఉంటే. లేదు అని అంటే ఈశాన్య మూలైతే మంచిగా ఆవు పంచకంతో మంచిగా క్లీన్ చేసి పసుపుతో అలికి అష్టదళ పద్మం మొక్కేసి ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీఠానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మంచిగా ఒక కొత్తది వస్త్రం ఉంటే మీ దగ్గర వేసుకోండి. జాకెట్ ముక్కైనా ఏం కాదు, కొత్తదైతే ఉండాలి. కొత్త జాకెట్ ముక్క వేసేసుకొని అది రెడ్ కానీ గ్రీన్ కానీ కలర్ వేసేసుకొని కొంచెం బియ్యం పోసుకోండి. బియ్యం మంచిగా ఉండాలి, విరగకుండా ఉండాలి. బియ్యం మూడు పిరికెలు తీసుకొని ఇట్లా బారుగా పోసేసి అమ్మవారి ఫోటో అయితే దాని మీద పెట్టుకోండి. మనం అమ్మవారికి అయితే గంధమ కుంకుమతోని మంచిగా బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారికి మంచిగా పువ్వులతోని మంచిగా అలంకరించుకోవాలి. అలాగే మన దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారికి పంచామృతాలతోనైనా అభిషేకం చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ అయితే దీపాలు తీసుకోండి. మనం గుళ్ళో చేసుకుంటే చిన్నవి అయితే సరిపోతాయి. మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళైతే కొంచెం పెద్ద సైజు ప్రమిదలు అయితే తీసుకొని ఫస్ట్గా మనం దీపారాధన చేసుకోవాలి. అమ్మవారికి అయితే దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వినాయకుడికి పూజ చేసుకున్నాం. మన వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ వినాయకుడు చిన్న విగ్రహం ఉంటే చేసుకోండి, లేకపోతే మట్టి పసుపుతో చేసిన వినాయకుడైనా ఏం కాదు. వినాయకుడికి ముందు పూలు గంధము పుష్పం పూలు అన్నీ సమర్పించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యం అన్నీ పెట్టి ధూపం చూపించి అన్నీ చూపించి నైవేద్యం సమర్పయ అని చెప్పి ఓం గంగం గణపతే నమః అనే మంత్రం వస్తే మీకు చదువుకోండి. అష్టోత్తర శతనామావళితోనైనా చేసుకోవచ్చు. మీకు లేదు సింపుల్గా కావాలి అంటే గంగం గణపతే నమః అని స్వామివారికి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి సండే నేను ఈ పూజ చేస్తున్నాను వారాహి నవరాత్రులు, నాకు మధ్యలో ఏమి ఆటంకం రాకుండా చల్లగా దీవించు అని ముందుగా వినాయకుడిని మనం కోరాలన్నమాట. దండం పెట్టుకొని ఇప్పుడు మనం అమ్మవారిని అయితే ఆహ్వానించుకోవాలి. కొంచెం పూలు ఇంకొన్ని అక్షంతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర అయితే మనం వేసుకోవాలి. మీ దగ్గర అమ్మవారి వారాహి అమ్మవారిది విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకొని, మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతోనైనా అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే గంధము పసుపు కుంకుమ నీళ్ళతోనైనా మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా కూడా మనం మంచిగా మనస్ఫూర్తిగా చేసామంటే అమ్మవారు మనని చల్లగా చూస్తారు. మనం చేసే పూజ ఎట్లా చేస్తున్నామో అమ్మవారికి మనసు మొత్తం మన చేసే పూజ మొత్తం అమ్మవారి మీదే ఉండి పూజనైతే మనం చేసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు అయితే ఎవరితోనే మాట్లాడకూడదు. మన మనసు అంతా అమ్మవారి మీదే ఉండాలి. ఇప్పుడైతే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారికి హారతి చూపించి అగరబత్తులు వెలిగించి అమ్మవారి ఫోటోని మంచి ఒక్క క్లాత్తోనే తూడ్చుకొని అమ్మవారికి అయితే బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళి 16 అయితే పరశురాలు ఉంటాయి కదా అమ్మవారికి, అవి అయితే కంపల్సరీ చదువుకోవాలండి. లేకపోతే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అన్నీ చదువుకొని అమ్మవారికి పూలు పండ్లు అన్నీ నైవేద్యం సమర్పించాలి. మీకు ఏది చేయాలనిపిస్తుందో అమ్మవారికి అది చేయండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పండి. అమ్మవారు అయితే చల్లగా చూస్తారు. అమ్మవారికి పరమాన్నము దుంపలు అవి పెట్టండి, క్యారెట్స్ మనకి ఏది చేతనైతే అది చేసి పెట్టండి అమ్మవారికి. అంత హడావుడి లేకుండా మంచిగా మెల్లిగా చేసుకోండి. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఏది పెట్టినా అమ్మవారి స్వీకరిస్తారు కాబట్టి మీకు తోచిన అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి అయితే పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా, ఆ రోజైతే అది చేసి పెట్టండి అమ్మవారికి. ఇంకా అమ్మవారికి ధూపం దీపం అన్నీ సమర్పించుకొని లాస్ట్కి అమ్మకి మీ మనసులో ఉన్న కోరికలు అయితే చెప్పుకోండి. అమ్మవారికి అయితే మనం ఈ 9 రోజులు మంచిగా నియమనిష్టలతో పూజ చేసుకోండి. అమ్మవారి చాలా శక్తి స్వరూపరాలు. అమ్మవారు అయితే మిమ్మల్ని చల్లగా దీవించుతారండి. మనకి తోచిందంతా అమ్మవారి దగ్గర చెప్పుకోండి అన్నీ.
అమ్మవారికి అయితే ఆ రోజు పంచామృతాలతోనే హారతి అయితే ఇవ్వాలి. మనం లాస్ట్కి అమ్మవారికి పంచామృతాలతోనే హారతి ఇచ్చి అమ్మవారికి చూపించి మంచిగా మీకు వచ్చిన ఏమన్నా పాటలు ఉంటే అమ్మవారికి సంబంధించిన పాటలు కూడా పాడుకోండి.